నాయనా బాగున్నావా? ఏం బాగుంటాం స్వామి, రాసింది మీరే కదా. మీరే రాసి మీరే బాగున్నారని అడుగుతున్నారు. అసలు అది జాతకమేనా? ఏదో నా మీద పగబట్టేసి లేనిపోని కష్టాలన్నీ నానే తినేసినట్టు ఉంది. ఒక్క మూమెంట్ అయినా ఉందా? బెస్ట్ మూమెంట్ ఒక్కటైనా? ఒక్కటే లేదు, అన్నీ వరస్ట్ మూమెంట్లు. ఎందుకు నాయనా అంత కోపడుతున్నావు? నేను కోపడుతున్నాను? అసలు మీరు రాసిన జాతకానికి ఇప్పుడు దాకా నేను బతికుండడమే ఎక్కువ, ఇంకా నన్ను కోపడుతున్నాను అంటున్నారు. అసలు నా బుక్ తెచ్చారా మీరు అసలుకి? ఏం బుక్ నాయనా? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం బుక్క? ఏం బుక్ ఏంటండి? ఒక్కరోజైనా మంచి రోజు రాయాలి కదా. డైలీ పేజీలు పేజీలు రాస్తారు, ఒక్క పేజీ అయినా మంచిది రాయాలి కదా. అన్నీ బ్యాడ్ డేసే. అయినా పైన గొడవలు ఉంటే వాళ్ళు మీరు చూసుకోవాలండి. వచ్చి మా జాతకాల మీద పట్టం ఏంది? ఇది కరెక్ట్ కాదు. నాకు మంచి రోజులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో చెప్పండి, అప్పటి నుంచి అన్ని ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం స్టార్ట్ చేసినా అంతా ఫెయిల్ అయిపోతుంది. గురువుగారు, అర్జెంటుగా మీరు పైకి వెళ్ళి నా బుక్ తీసుకొచ్చి నా డేటా మొత్తం చెక్ చేసి గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అన్నీ నాకు చెప్పండి. సరే తెస్తానులే, కానీ ఇంతకీ ఈ మాస్క్ ఏంది? ముఖం కనిపించకుండా ఆ మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? అయినా రాసింది మీరే కదా, ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఫస్ట్ నా బుక్ తీసుకొచ్చేసి నా డేటా మొత్తం చెక్ చేస్తే నేను చెప్తాను. బాబు, ఆ బుక్ తెచ్చేకి కనీసం 2-3 రోజులైనా పడుతుంది. నేను పైకి వెళ్ళి అన్నీ చెక్ చేసి నీ బుక్ తీసుకురావాలి కదా. నాకు కొంచెం గడువు ఇవ్వు. ఈలోపు మిగతా దేవుల్ని అడుగు, నేను వెళ్ళొస్తాను. గురువుగారు, మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. వీలైతే మీ అసిస్టెంట్లకి ఫోన్ చేసి నా బుక్ తీసుకొని రమ్మని చెప్పండి. అంతేగాని మీరు ఇక్కడి నుంచి కదలటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. నాయన, ఎందుకు ఇంత మొండి పట్టు? నేను మళ్ళీ వస్తానన్నాను కదా. నాకు చాలా పనులున్నాయి పైన. నీ ఒక్కడివే కాదు కదా, మిగతా తలకమాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నీలాగే. వాళ్ళ పని కూడా చూడాలి కదా.